హాయ్ నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈరోజు సెషన్లో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా అక్టోబర్ మంత్కి సంబంధించిన 19th, 20th అండ్ 21st ఇష్యూస్ అన్నీ కూడా అప్ టు డేటెడ్గా కవర్ చేద్దాం. సో మన విఎంఆర్ లాజిక్స్ యాప్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీకు మంత్లీ కంపైలేషన్ కోర్స్ ఉంది. మీకు ఎవ్రీ మంత్కి సంబంధించి జనరల్ స్టడీస్ మొత్తం కూడా లింక్ చేస్తూ మీకు అన్ని ఫోల్డర్స్ కవర్ అయ్యే విధంగా, అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యే విధంగా మంత్లీ కరెంట్ అఫైర్స్ కంపైలేషన్ కోర్స్ అనేది అందరికీ అందుబాటులో ఉండే ప్రైజెస్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఆల్రెడీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. మీకు ఖచ్చితంగా ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్కి అయినా కానీ అన్ని 360 degreesలో కరెంట్ అఫైర్స్ అనేవి కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో మూవింగ్ టు టుడేస్ సెషన్. మన కరెంట్ అఫైర్స్ సెషన్లో భాగంగా ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం. In a pioneering move aimed at enhancing the safety of women in healthcare settings, Madhya Pradesh has installed the pink alarms. Nothing but మిమ్మల్ని ఇక్కడ అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, రీసెంట్గా ఏ రాష్ట్ర ప్రభుత్వం విమెన్ సేఫ్టీకి సంబంధించి వర్కింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా, పనిచేసే ప్రదేశాల్లో విమెన్ సేఫ్టీకి సంబంధించి పింక్ అలారమ్స్ని ఇనిషియేటివ్ని తీసుకొస్తూ న్యూస్లోకి వచ్చారని అడుగుతారు. ఏ రాష్ట్రం? మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పింక్ అలారమ్స్ని తీసుకొచ్చిందనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇలాంటి ఒక ఇనిషియేటివ్ రావాల్సి వచ్చిందంటే, మనకి తెలుసు రీసెంట్గానే ఒక 2-3 months బ్యాక్ కోల్కతాకి సంబంధించి ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో జరిగిన ఇష్యూ, విమెన్ సెక్షువల్ వయలేషన్ ఇష్యూ జరిగింది కదా, దానికి సో ఆ ఇష్యూని పునస్కరించుకొని ఇలాంటి ఇనిషియేటివ్స్ అన్నీ వస్తున్నాయి. అలాంటి ఇష్యూస్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలని చెప్పి. ఓకే, అండ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన బిల్ ఏంటండి? అపరాజిత బిల్. ఓకేనా, అన్నీ లింక్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ విమెన్ సేఫ్టీకి సంబంధించి వర్క్ ప్లేసెస్లో విమెన్ యొక్క స్పెషల్ ప్రొవిజన్స్, ప్రొటెక్షన్కి సంబంధించి మనం ఆర్టికల్ 42 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలోని పార్ట్ 4లో ఉన్న ఆర్టికల్ 42కి సంబంధించి లింక్ చేసుకోవచ్చు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి, పింక్ అలారమ్స్ని తీసుకొచ్చిన స్టేట్ ఏది? మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఓకే, నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా తీర్మానానికి ఎల్జీ ఆమోదం. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ స్టేట్కి సంబంధించి ఒక ఇనిషియేటివ్ న్యూస్లోకి వచ్చింది. రీసెంట్గానే మనం చూసాము, జమ్మూ కాశ్మీర్ మరియు హర్యానా స్టేట్కి సంబంధించిన ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి. అవునా, అందులో భాగంగా జమ్మూ కాశ్మీర్కి ఒమర్ అబ్దుల్లా చీఫ్ మినిస్టర్గా స్వాన్ ఇన్ చేశారు. ఓకే, ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అలయన్స్ కదా వీళ్ళది, మొత్తం కూటమి ప్రభుత్వం ఫామ్ అయింది. అయితే ఇక్కడ వీళ్ళు ఒక రిజల్యూషన్ని ఎంటర్ చేశారనమాట. అదేంటి అంటే, ఆ తీర్మానం ఏంటి అంటే, ప్రీవియస్గా చూసుకుంటే 2019 August 5th వరకు కూడా జమ్మూ కాశ్మీర్ స్టేట్ హోదాలోనే ఉండేది. ఆర్టికల్ 370ని రిపీల్ చేశారు. ఏ రోజున? August 5th 2019 ఆర్టికల్ 370 రిపీల్ చేయడం జరిగింది. రిపీల్ చేసిన తర్వాత ఏమైంది? జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా పోయి యూనియన్ టెరిటరీ కింద డివైడ్ అయిందనమాట. 2 యూనియన్ టెరిటరీస్ కింద డివైడ్ అయింది. ఒకటి లడాక్, ఇంకొకటి జమ్మూ కాశ్మీర్. అయితే ఇప్పుడు మళ్ళీ అక్కడ జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగడం వల్ల అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగి కొత్తగా చీఫ్ మినిస్టర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా ఇవ్వాలి అని చెప్పేసి ఒక బిల్ని వాళ్ళ అసెంబ్లీలో పాస్ చేశారు. తర్వాత సో ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి మళ్ళీ రాష్ట్ర హోదా ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు పెట్టిన ప్రపోజల్కి అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తెలిపారనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తెలిపారు. దీన్ని ఇప్పుడు డిస్కస్ చేయాల్సి ఉంది, యూనియన్ గవర్నమెంట్తో డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, జస్ట్ లింక్ చేసుకోండి. ఆర్టికల్ 370 అంటే ఏంటి, ఇవన్నీ చూడాలన్నమాట. ఇక్కడ రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్ ఏంటి, మొత్తం ఎన్ని సీట్స్ ఉన్నాయి గుర్తుందా? జమ్మూ కాశ్మీర్కి సంబంధించి 90 సీట్లు ఉన్నాయి ప్రజెంట్. నెక్స్ట్ తువాలు. ఈ ఐలాండ్ ఏంటి అంటే, మనకి నాసా సైంటిస్టులు చెప్పేది ఏంటంటే, బై 2050 కల్లా 2050 సంవత్సరం కల్లా తువాలు ఐలాండ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా సబ్మర్జ్ అయిపోతుంది అనేసి చెప్తున్నారు. మీకు తెలుసు, ప్రపంచంలోనే మొట్టమొదటి కంట్రీ ఈ యొక్క క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్కి భయపడి మొత్తానికి కూడా వాళ్ళ కంట్రీ అంతా మునిగిపోతుంది అన్న భయంతో డిజిటలైజ్ చేసుకున్న కంట్రీ, కంప్లీట్గా 100% డిజిటలైజ్ చేసుకున్న కంట్రీ తువాలు కంట్రీ. ఇట్ ఈస్ అన్ ఐలాండ్ నేషన్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రీసెంట్ వచ్చిన రిపోర్ట్స్లో ఏం చెప్తున్నారు? నాసా సైంటిస్ట్ ఇచ్చిన రిపోర్ట్లో తువాలు ఐలాండ్ అనేది కంప్లీట్గా సబ్మర్జ్ అయిపోతుందని చెప్తున్నారనమాట. చూద్దాం, ఇక్కడ ఈ ఐలాండ్ న్యూస్లోకి వచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రఫికల్ లొకేషన్స్ చూసుకోవాలి కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఐలాండ్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ పాలినీషియన్ కంట్రీ. ఏ సైడ్ ఉంటుంది, ఏ ఓషన్లో ఉంటుందో చూడాలి. వెస్ట్ సెంట్రల్ పసిఫిక్ ఓషన్. ఏంటి? వెస్ట్ సెంట్రల్ పసిఫిక్ ఓషన్లో ఉన్న ఒక ఐలాండ్ నేషన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్, బార్డరింగ్ కంట్రీస్ ఏముంటాయి? తువాలు ఐలాండ్కి సంబంధించి బార్డరింగ్ ఏముంటాయి అన్నమాట.
శాంటా క్రూజ్ ఐలాండ్స్, వనువాటు అండ్ నౌరు, కిరిబాటి ఐలాండ్స్, టొకేలావ్, వ్యాలీస్ ఫ్యూటూనా, సమోవా అండ్ ఫిజీ ఐలాండ్స్, ఇవన్నీ కూడా దీనికి సంబంధించి బార్డరింగ్ అనమాట. అండ్ దీని యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి వైకు అనేది మనకి తువాలుకు సంబంధించిన క్యాపిటల్ సిటీ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. తువాలు అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి కంప్లీట్ డిజిటలైజ్డ్ కంట్రీ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీనికి సంబంధించి ఫార్మర్ నేమ్, పాత పేరేంటి అని కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎల్లిస్ ఐలాండ్స్ పేరుతో ఉండేది ఇంతకు ముందు. ఓకే, ఇది తువాలుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాస్, ఐఐటికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ న్యూస్లోకి వచ్చింది. అదేంటంటే ఐఐటి మెడ్రాస్ హ్యాస్ అనౌన్స్డ్ ప్లాన్స్ టు లాంచ్ ఇట్స్ ఇనాగరల్ ఇంటర్నేషనల్ ఫ్లాగ్షిప్ సెంటర్ ఇన్ దుబాయ్. ఇక్కడ ఐఐటి మెడ్రాస్కి సంబంధించి ఒక ఫ్లాగ్షిప్ సెంటర్ ఏదైతే ఉందో, లేదా ఒక రీసెర్చ్ సెంటర్, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రీసెర్చ్ సెంటర్, కంప్లీట్ ఐఐటి కాదు, ఒక రీసెర్చ్ సెంటర్ ఎవరికి సంబంధించిందండి? ఐఐటి మెడ్రాస్కి సంబంధించిన రీసెర్చ్ సెంటర్ రీసెంట్గా ఎక్కడ పెట్టాలని నిర్ణయించారు అంటే దుబాయ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఇక్కడ మనం కొన్ని టాపిక్స్ లింక్ చేసుకోవచ్చు. అవేంటి అంటే కొన్ని ఐఐటీస్ విశ్వవ్యాప్తం అయ్యే పనిలో ఉన్నాయి, అంటే యూనివర్సలైజ్ అయ్యే పనిలో ఉన్నాయి. అందులో భాగంగా కొన్ని ఐఐటీస్ ఓవర్సీస్ క్యాంపస్లో ఓపెన్ చేశాయి. అంటే ఓవర్సీస్ అంటే ఏంటి? మన కంట్రీలో కాకుండా ఫారెన్ కంట్రీలో ఓపెన్ చేసే క్యాంపస్ని ఓవర్సీస్ క్యాంపస్ అంటారనమాట. అలా భారతదేశంకి సంబంధించిన ఒక ఐఐటి ఫారెన్ కంట్రీలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ ఐఐటి పేరేంటి? ఫస్ట్ ఐఐటి అనమాట. ఆ ఐఐటి పేరేంటంటే ఐఐటి మెడ్రాస్. ఈ ఐఐటి మెడ్రాస్ ఎక్కడ ఓపెన్ చేశారు అంటే ఆఫ్రికాకి సంబంధించిన టాంజానియా కంట్రీలో ఓపెన్ చేశారు. ఏంటి? ఐఐటి మెడ్రాస్ వచ్చేసి టాంజానియా. ఇది మొట్టమొదటి ఐఐటి అనమాట. ఇండియా బయట ఎస్టాబ్లిష్ చేసింది ఇన్స్టిట్యూట్ని. అండ్ తర్వాత సెకండ్ ఐఐటి ఏంటి? సెకండ్ ఐఐటి వచ్చి ఐఐటి ఢిల్లీ క్యాంపస్ ఎక్కడ ఓపెన్ చేశారని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐఐటి ఢిల్లీ క్యాంపస్ ఎక్కడ ఓపెన్ చేశారని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అబుదాబి. ఓకేనా, యూఏఈకి సంబంధించిన అబుదాబిలో ఐఐటి ఢిల్లీ క్యాంపస్ ఓపెన్ చేశారు. ఇప్పుడు ఐఐటి మద్రాస్ ఎందుకు న్యూస్లోకి వచ్చింది? కంప్లీట్ క్యాంపస్ కాదు, గుర్తుపెట్టుకోండి, రీసెర్చ్ సెంటర్. ఒక రీసెర్చ్ సెంటర్ ఓపెన్ చేస్తున్నారు. ఎక్కడ అంటే దుబాయ్లో. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2025 సంవత్సరం కల్లా ఓపెన్ చేయాలనేసి ప్లాన్ ఉందన్నమాట. ఓకే, ఇవన్నీ లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఇప్పటి వరకు క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్స్ అనేవి లేవు, ట్రీట్మెంట్ మాత్రం ఉంటుంది. కీమోథెరపీ అని చెప్పేసి కొన్ని మెడిసిన్స్ ఉండడం ఇట్లా ఉంటుంది. అయితే ఇక్కడ క్యాన్సర్కి సంబంధించి బ్యాక్టీరియల్ వ్యాక్సిన్ ఏంటి? క్యాన్సర్ని తగ్గించడానికి. అసలు క్యాన్సర్ అంటే ఏంటి? ఇప్పుడు అసలు క్యాన్సర్ అంటే ఏంటి? ప్రొలాంగ్డ్ మల్టిప్లికేషన్ ఆఫ్ సెల్స్. నార్మల్ హెల్దీగా ఉండాల్సిన సెల్స్ అన్నీ కూడా ప్రొలాంగ్డ్ మల్టిప్లికేషన్, అసలు అన్కంట్రోల్డ్ మల్టిప్లికేషన్ జరుగుతూ వెళ్ళిపోతుంది అనుకోండి, దాన్నే మనం క్యాన్సర్ అని పిలుస్తాం అనమాట. అయితే ఇక్కడ క్యాన్సర్ డిసీజ్కి సంబంధించి ఒక బ్యాక్టీరియల్ వ్యాక్సిన్ని తయారు చేస్తూ న్యూస్లోకి వచ్చిన కంట్రీ ఏది అని అడుగుతారు. కొలంబియా. అందులో కంట్రీ ఏది అని అడుగుతారు. అమెరికాకి సంబంధించిన కొలంబియా యూనివర్సిటీ. ఏంటి? యుఎస్ఏకి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు క్యాన్సర్కి సంబంధించి ఒక బ్యాక్టీరియల్ వ్యాక్సిన్ని తయారు చేస్తూ న్యూస్లోకి వచ్చారు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆదాయపు పన్ను వసూళ్లు అదర్స్, నథింగ్ బట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ అనమాట. మనకి ట్యాక్సెస్ అనేవి 2 రకాలు ఉంటాయి కదా, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. తెలుసు కదా, గవర్నమెంట్కి రెవెన్యూ ట్యాక్సుల రూపంలో వస్తుంది, ట్యాక్సేతర ఆదాయం కూడా వస్తుంది, అంటే పన్నేతర ఆదాయం కూడా వస్తుంది. పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. అంటే ప్రత్యక్ష పన్నులు ఉంటాయి, పరోక్ష పన్నులు ఉంటాయి. ఇండియన్ ఎకానమీలో చదువుకుంటాం ప్రత్యక్ష పన్నులు. ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే, ఈ పరోక్ష పన్ను అంటే నథింగ్ బట్ జిఎస్టీ. ఓకేనా, జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో దీని గురించి కాదు మనం ఇప్పుడు చదువుకునేది, ఇది పక్కన పెట్టండి. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ప్రత్యక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నుల్లో చాలా రకాలు ఉంటాయి. అందులో కూడా మేజర్గా గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయపు పన్ను, అంటే వ్యక్తిగత ఆదాయపు పన్ను అంటారు కదా, దాన్ని పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. అండ్ ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్, కార్పొరేట్ ట్యాక్స్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండింటి నుంచే ఎక్కువగా డైరెక్ట్ ట్యాక్స్ యొక్క వసూళ్ళు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చిన రిపోర్ట్ ఏంటి అంటే సిబిడిటి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. ఎవరు ఇచ్చారండి? సిబిడిటి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అనేది ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుందని అడుగుతారు. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్.
మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. వీళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్ కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్, మినిస్టీరియల్ రిపోర్ట్. సో వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంతగా డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ వసూలయ్యాయంట. ఎంత వసూలయ్యాయి మనకి? గత 24 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 2023-24లో ప్రత్యక్ష పన్నుల ఆదాయం జీడిపిలో ఏకంగా 6.64% పెరిగింది. ఎంతకు పెరిగింది? 6.64% పెరిగిందంట. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ పాయింట్స్ చూడండి, ఇండివిజువల్ పాయింట్స్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ప్రతి ఒక్క పాయింట్ చూడండి. ఇక్కడ 2023-24లో వసూలైన, ఓకే, 2023-24 సంవత్సరంలో వసూలైన కార్పొరేట్ ట్యాక్సెస్, నేను చెప్పాను ఇక్కడ డైరెక్ట్ ట్యాక్సెస్లో మేజర్గా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కార్పొరేట్ ట్యాక్స్ నుంచి ఎక్కువ వస్తుందని. సో ఈ రెండు ఎంత వచ్చినాయో చూద్దాం. కార్పొరేట్ ట్యాక్స్ వచ్చి 9.11 లక్షల కోట్లు, ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి అంటే వ్యక్తిగత ఆదాయపు పన్ను వచ్చేసి 10.45 లక్షల కోట్లు వసూలైందంట. ఓకేనా? తర్వాత చూసుకుంటే పన్ను చెల్లింపుదారుల సంఖ్య 9 ఏళ్ల కిందట 5.7 కోట్లుంటే ఇప్పుడు 2023-24 సంవత్సరానికి డబుల్ అయింది. అంటే ట్యాక్స్ పేయర్స్ యొక్క సంఖ్య పెరిగింది. ఎంతకు పెరిగింది? 10.4 కోట్లకు చేరింది. ఓకేనా? అండ్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనకి మొత్తం వసూలైన డైరెక్ట్ ట్యాక్సెస్లో ఎక్కువ పర్సంటేజ్ వచ్చి మహారాష్ట్ర రాష్ట్రం నుంచి వచ్చిందంట. ఓకే, అడుగుతారు డైరెక్ట్ ట్యాక్సెస్ ఎక్కువగా ఏ రాష్ట్రం నుంచి వసూలయ్యాయి అని చెప్పి. మహారాష్ట్ర నుంచి వసూలయ్యాయి. అండ్ టాప్ 5 స్టేట్స్ చూడండి. టాప్ 5 స్టేట్స్ ఏమేంటి అంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్. మొత్తం వసూలైన వాటిల్లో 72% డైరెక్ట్ ట్యాక్సెస్ వసూళ్ళు ఏవైతే ఉంటాయో ఈ 5 రాష్ట్రాల నుంచే వచ్చాయని చెప్తున్నారు. అంటే ఎంత? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం టోటల్ చూసుకుంటే ఇక్కడ మనకి మొత్తం డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ చూసుకుంటే 19.61, ఎంత? 19.61 లక్షల కోట్లు ఏంటి మొత్తం డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్. ఇందులో 70% అంటే చూడండి 14.19 లక్షల కోట్లు ఎక్స్క్లూజివ్గా ఈ 5 రాష్ట్రాల నుంచే వచ్చినాయని చెప్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఫోకస్ చేయండి. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకుని ప్రతిదీ నోట్ చేయండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇండియా ఎక్స్టెండ్స్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ రూపీ డినామినేటెడ్ లైన్ ఆఫ్ క్రెడిట్ అండర్ ఐడియాస్. ఇక్కడ ఐడియాస్ అనే ఒక పథకం అనమాట. ఇది దేనికి సంబంధించింది అంటే ఇప్పుడు డెవలపింగ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో డెవలపింగ్ నేషన్స్కి సంబంధించి కొన్ని చిన్న దేశాలు వీటికి సంబంధించి లైన్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వాలి. అలాగే వాళ్ళని లైన్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చి అంటే లోన్స్ ఇచ్చి వాళ్ళ యొక్క డెవలప్మెంట్లో కూడా మన యొక్క పాత్ర ఉండాలి అనే ఒక లైన్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చి వాళ్ళ యొక్క డెవలప్మెంట్లో కూడా మన కంట్రీ యొక్క పాత్ర ఉండాలి అని చెప్పేసి యూనియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ ఐడియాస్. IDEAS ఫుల్ ఫామ్ చూడండి. ఇక్కడ ఇండియన్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ అసిస్టెన్స్ స్కీమ్. ఏంటి? ఇండియన్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ అసిస్టెన్స్ స్కీమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఐడియా స్కీమ్ కింద రీసెంట్గా ఇండియా ఏ ప్రభుత్వానికి లైన్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చింది లేదా ఏ కంట్రీకి లైన్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చింది దాని డెవలప్మెంట్ కోసం అని అడుగుతారు. మారిషియస్, మన నైబర్ నేషన్స్, ఐలాండ్ నేషన్, ఇండియన్ ఓషన్లో ఉన్న ఒక నేషన్ మారిషియస్కి లైన్ ఆఫ్ క్రెడిట్ కింద ఎంత ఇచ్చామంటే మనం ఇక్కడ 486 crores అనేవి శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకు, దేనికోసం ఇచ్చారో కూడా అడుగుతారు. వాటర్ పైప్ లైన్ రీప్లేస్మెంట్ ప్రాజెక్ట్. ఏ ప్రాజెక్ట్ కోసం? వాటర్ పైప్ లైన్ రీప్లేస్మెంట్ ప్రాజెక్ట్ కోసం ఇండియా ఐడియాస్ పథకం కింద లైన్ ఆఫ్ క్రెడిట్ 487 crores ఏ కంట్రీకి ఇచ్చిందని అడుగుతారు. మారిషియస్కి ఇచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా చాగోస్ ఐలాండ్స్కి సంబంధించి మారిషియస్ గురించి చదువుకున్నాం మనం, గుర్తుందా? చాగోస్ ఐలాండ్స్ యొక్క సావర్నిటీ మొత్తాన్ని బ్రిటన్ ప్రభుత్వం మారిషియస్కి అప్పగించింది, ఎక్సెప్ట్ ద డీగో గార్సియో ఐలాండ్ తప్ప అని చెప్పేసి నేను చెప్పా డైలీ కరెంట్ అఫైర్స్లో. లింక్ చేయండి ప్రతి టాపిక్. నెక్స్ట్, ఇండోనేషియా అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంటో ప్రమాణం. ఇక్కడ ఒక దేశానికి సంబంధించి కొత్త అధ్యక్షుడు, కొత్త ప్రెసిడెంట్ న్యూస్లోకి వచ్చారు. ఆ దేశం ఏంటంటే ఇండోనేషియా. సో ఇండోనేషియాకి సంబంధించి 8th ప్రెసిడెంట్గా న్యూస్లోకి వచ్చిన పర్సన్ ఎవరు అంటే మనకి ప్రబోవో సుబియాంటో. ఓకే, అపాయింట్మెంట్స్కి సంబంధించి చదువుకోవాలి ఇది. అండ్ నెక్స్ట్ వన్, కాన్స్టిట్యూషన్ గ్లోరిఫికేషన్ క్యాంపెయిన్. ఇక్కడ రాజ్యాంగానికి సంబంధించి కాన్స్టిట్యూషన్ గ్లోరిఫికేషన్ క్యాంపెయిన్ని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు లాంచ్ చేశారు. ఏంటి? కాన్స్టిట్యూషన్ పట్ల
అవగాహన పెంపొందించడానికి కానీ తీసుకొచ్చిన ఒక క్యాంపెయిన్ అనమాట. అవేర్నెస్ క్యాంపెయిన్ అనుకోండి సరిపోతుంది. ఇక్కడ మనం లింక్ చేసుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏంటి? భారతదేశంలోనే మొట్టమొదటి కాన్స్టిట్యూషన్ పార్క్, ద ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ పార్క్ ఇన్ ఇండియా ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారని అడుగుతారు. పార్క్ అంటే మీకు పూణే గుర్తు రావాలి. పూణే మహారాష్ట్ర బేస్ చేసుకుని ఉన్న పూణే అనమాట. ఇక్కడ భారతదేశంలోనే మొట్టమొదటి రాజ్యాంగ పార్క్ వచ్చింది. ఎవరు తీసుకొచ్చారండి? ఇండియన్ ఆర్మీ అలాంగ్ విత్ ద పునీత్ బాలన్ గ్రూప్. ఏంటి? పునీత్ బాలన్ గ్రూప్, ఇండియన్ ఆర్మీ కలిసి తీసుకొచ్చారు. అండ్ ఇంకొకటి కాన్స్టిట్యూషనల్ మ్యూజియం, రాజ్యాంగ మ్యూజియం అనమాట. కాన్స్టిట్యూషనల్ మ్యూజియం వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషనల్ మ్యూజియం ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? ఓపీ జిందల్ గ్లోబల్ యూనివర్సిటీ. ఓపీ జిందల్ గ్లోబల్ యూనివర్సిటీ ఎక్కడుందంటే అది హర్యానాకి సంబంధించిన సోనిపట్ ఉంది కదా, సోనిపట్ SONIPAT. సోనిపట్ ఎక్కడికి సంబంధించింది? హర్యానాకి సంబంధించింది. వాళ్ళు భారతదేశంలోనే మొట్టమొదటి కాన్స్టిట్యూషనల్ మ్యూజియం తీసుకొచ్చారు. ఓకేనా? ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు అంటే మనకి రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్లోకి వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఏ రోజుతో అంటే జనవరి. సో మనకి రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్లోకి వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది కదా. ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది? జనవరి 26, 1950. సో ఈ సందర్భంగా ఇలాంటి ఇనిషియేటివ్స్ అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ గ్లోరిఫికేషన్ క్యాంపెయిన్ని స్టార్ట్ చేస్తూ న్యూస్లోకి వచ్చిన మినిస్ట్రీ ఏంటి అని అడగొచ్చు. ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తీసుకొచ్చింది. ఓకేనా? ఇవన్నీ లింక్ చేయండి. కాన్స్టిట్యూషనల్ పార్క్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ మ్యూజియం ఏంటి, కాన్స్టిట్యూషనల్ క్యాంపెయిన్ ఏంటి అన్నీ చూడాలన్నమాట. నెక్స్ట్ ఇండియా మొబైల్ కాంగ్రెస్, IMC ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024 2024 సంవత్సరానికి సంబంధించిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది అని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి మనకి న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరిగింది. ఓకేనా? ఇది దేనికి సంబంధించిందో చూద్దాం అండ్ ఎవరు కండక్ట్ చేశారో అడుగుతారనమాట. సో ఇది అసలు ఈ ఇండియా మొబైల్ కాంగ్రెస్ని కండక్ట్ చేసింది ఎవరు అంటే సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి సంబంధించి సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ వాళ్ళు అలాంగ్ విత్ టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. ఓకేనా? డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అంటే ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకేనా? మినిస్ట్రీస్ చూసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు కండక్ట్ చేశారు ఇండియా మొబైల్ కాంగ్రెస్ని? డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు, అలాగే ఇక్కడ సెల్యులార్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కలిసి ఆర్గనైజ్ చేశారు. సో ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వచ్చింది కాబట్టి అది ఏ మినిస్ట్రీ కిందకు వస్తుందో తెలియాలి. మెయిటీ అంటాం. మెయిటీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో దాన్ని న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో కండక్ట్ చేశారనమాట. ఓకే? థీమ్ ఏంటో తెలుసుకోవాలి. డేస్కి, సమ్మిట్స్కి థీమ్స్ కావాలి మనకి. సో 2024 సంవత్సరానికి సంబంధించి ఇండియా మొబైల్ కాంగ్రెస్ థీమ్ ఏంటి అంటే ద ఫ్యూచర్ ఈజ్ నౌ. ప్రస్తుతమే భవిష్యత్తు అని ఇచ్చారు, కానీ ట్రాన్స్లేట్ చేయొద్దు, అలా అడగరు మనల్ని. సో డైరెక్ట్గా ఇంగ్లీష్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటి? ద ఫ్యూచర్ ఈజ్ నౌ అనే థీమ్తో కండక్ట్ చేశారు. దేని మీద ఫోకస్ చేసి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5G, 6G, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి ఇష్యూస్ మీద అవేర్నెస్ తీసుకురావడానికి, ఇంకా కొలాబరేషన్స్ పెంచుకోవడానికి తీసుకొచ్చిన ఒక కాంగ్రెస్ అనమాట, లేదా ఒక మీటింగ్ అని గుర్తుపెట్టుకోండి. వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ, WTSA. ఇక్కడ వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ అనేది న్యూస్లోకి వచ్చింది. అసెంబ్లీ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇదొక మీటింగ్ అనమాట, లేదా కాంగ్రెస్ అన్నా అసెంబ్లీ అన్నా ఇదొక మీటింగ్ లాగా లేదా సమ్మిట్ లాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ WTSA ఏదైతే ఉందో ఇది ఎక్కడ కండక్ట్ చేశారు, ఎవరు కండక్ట్ చేశారో చూసుకుంటే సరిపోతుంది. వరల్డ్ టెలికమ్యూనికేషన్ మీటింగ్ ఏదైతే ఉందో దీన్ని న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో కండక్ట్ చేశారు. సేమ్ నేను ఇందాక చెప్పాను కదా ఇండియా మొబైల్ కాంగ్రెస్ అని చెప్పేసి, దాని సైడ్ లైన్స్లో జరిగిన మీటింగ్ అనమాట. ఇది కూడా ఎక్కడ? ప్రగతి మైదాన్, న్యూఢిల్లీలో. అయితే దీన్ని ఆర్గనైజ్ చేసింది ఎవరు అంటే దీన్ని ఆర్గనైజ్ చేసింది ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. ప్రపంచవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్ రంగాన్ని రెగ్యులేట్ చేసే ఒక యూనియన్ అనమాట ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. ఎక్కడుందని అడుగుతారు? జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1865. ఓకేనా? ఈ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వాళ్ళు ఈ WTSA సమ్మిట్ అనేది ఎవ్రీ 4 yearsకి ఒకసారి జరుపుతారు. ఏంటి? ప్రతి 4 ఏళ్ళకి ఒకసారి జరుపుతారు. ఈ సంవత్సరం ఇండియాలో చేశారనమాట. అయితే ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే
ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఈ WTSA సమ్మిట్ అనేది భారతదేశంలో జరగలేదు. ఈ సంవత్సరం 2024 సంవత్సరంలోనే మొట్టమొదటిసారి భారతదేశంలో ఇండియాకి సంబంధించిన న్యూఢిల్లీ ప్రగతి మైదాన్లో జరిగింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. టెలికమ్యూనికేషన్ రంగానికి సంబంధించిన ఒక మీటింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఎవరు కండక్ట్ చేశారండి? ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వాళ్ళు. ఈ ITU హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? జెనీవాలో ఉన్నాయి. 1865లో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకేనా. నెక్స్ట్, శ్రీమతి విజయ కిషోర్ రహాత్కర్ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఆగస్ట్ మంత్లో చూసుకుంటే NCW చీఫ్ రేఖా శర్మ గారి టర్మ్ ఎండ్ అయిందని చూసాం. అవునా, రేఖా శర్మ గారి టర్మ్ ఎండ్ అయిపోయిందని చూసామా? ఆగస్ట్ మంత్లోనే చూసాం. అయితే ఆ అపాయింట్మెంట్ ఇప్పటి వరకు ఖాళీగా ఉంది. ఇప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, జాతీయ మహిళా కమిషన్కి సంబంధించి నూతన చైర్పర్సన్గా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతారు. శ్రీమతి విజయ కిషోర్ రహాత్కర్ గారు అపాయింట్ అయ్యారని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ కాంపోజిషన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. 1+5 అని గుర్తుపెట్టుకోండి. అంటే మనకి ఇక్కడ కాంపోజిషన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కాంపోజిషన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఒక చైర్పర్సన్ ఉంటారు, 5 మెంబర్స్ ఉంటారు, ఒక సెక్రటరీ జనరల్ ఉంటారనమాట NCWకి. ఓకేనా. అండ్ ఇప్పుడు అపాయింట్ అయిన పర్సన్ 9th చైర్పర్సన్. అండ్ ఫస్ట్ NCW చైర్పర్సన్ ఎవరు అంటే జయంతి పట్నాయక్ గారు ఫస్ట్ NCW చైర్పర్సన్ అనమాట. ఆవిడ రీసెంట్గా మరణిస్తూ వార్తల్లో నిలిచారు. ప్రీవియస్ చైర్పర్సన్ ఈవిడ 9th కదా. 8th చైర్పర్సన్ వచ్చి రేఖా శర్మ గారు. ఆగస్ట్లోనే ఈవిడ టర్మ్ కంప్లీట్ అయింది. అండ్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అనేది స్టాట్యుటరీ బాడీ, అంటే ఇదొక చట్టబద్ధ సంస్థ. సో చట్టం ఎప్పటిది? 1990, 1990లో వచ్చిన చట్టం ప్రకారం 1992లో ఎస్టాబ్లిష్ చేయబడిన సంస్థ. ఓకే, విమెన్ యొక్క రైట్స్ కోసం పోరాడే సంస్థ అనమాట భారతదేశంలో. నెక్స్ట్, ఇండియాస్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, మనకి ఫారెక్స్ రిజర్వ్స్ అంటారు తెలుగులో, విదేశీ మారక నిల్వలు. ఈ విదేశీ మారక నిల్వలు ఏంటి అంటే మనకి తెలుసు కదా, ఫారెన్ కరెన్సీలో ఉంటాయి. యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ కరెన్సీ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏముంది? డాలర్స్. అవునా, డాలర్స్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉండే ఒక అకౌంట్ అనమాట ఫారెక్స్ అకౌంట్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. RBI దగ్గర స్టోర్ చేయబడిన ఉంటాయి. ఇవి మనకి ఎలా వస్తాయి ఫారెక్స్ రిజర్వ్స్ అంటే, మనం ఎక్స్పోర్ట్స్ చేస్తాం కదా వేరే కంట్రీస్కి మనం చేసే ఎక్స్పోర్ట్స్ మీద మనం సంపాదించుకునే ఎక్స్పోర్ట్స్ మీద అంటే ఎగుమతుల మీద మనం సంపాదించుకునే అమౌంట్ ఏదైతే ఉంటుందో అది, అలాగే బయట కంట్రీస్ నుంచి మనకొచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కదా, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ కూడా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అకౌంట్ రూపంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటాయన్నమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయన్న దాన్ని బట్టే ఆ కంట్రీ ఎంత డెవలప్మెంట్లో ఉంది అని తెలుస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే దీన్ని బట్టి చూసుకుంటే ఎప్పటి నుంచో మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కంటిన్యూస్గా పెరుగుతూనే వెళ్తున్నాయి. అయితే మనం చూసుకున్నాం ప్రీవియస్గానే సెప్టెంబర్ ఎండింగ్లో హై టైంకి వెళ్ళింది. ఎంతకి వెళ్ళింది? 704.885 బిలియన్ USDకి వెళ్ళింది. అయితే ఇప్పుడు కొంచెం తగ్గాయనేసి చెప్తున్నారు. ఎంతకు పడిపోయాయంటే 690.43 బిలియన్. యాజ్ ఆఫ్ అక్టోబర్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇది అక్టోబర్కి సంబంధించి 20th వచ్చిన ఆర్టికల్. గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ 20th ప్రకారం ఇండియాకి సంబంధించిన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయంట? 690.43 బిలియన్ USDగా నమోదైంది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. RBI దగ్గర పార్క్ చేయబడి ఉంటాయి. మనం ఏ కంట్రీస్ నుంచి అయినా ఇంపోర్ట్స్ చేసుకున్నాం అనుకోండి, దిగుమతులు చేసుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఎక్కడి నుంచి పే చేస్తామంటే ఈ ఫారెక్స్ అకౌంట్ నుంచే పే చేస్తాం. ఎందుకంటే వాళ్ళు రూపీస్ తీసుకోరు వేరే కంట్రీస్కి సంబంధించి. ఓకే, రూపీస్లో ట్రేడింగ్ జరిగే కంట్రీస్ కొన్నే ఉన్నాయి. మ్యాక్సిమం అన్నీ కూడా మనం కొనుక్కునే ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా డాలర్స్లోనే పే చేయాలి. అదే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లోనే పే చేయాల్సిన అవసరం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇండియన్ ఎకానమీ. అండ్ నెక్స్ట్, డెత్ ఆఫ్ టిగ్రస్ RVT2 ఇన్ రామ్గర్ ఈస్ టైగర్ రిజర్వ్. నథింగ్ బట్ ఇక్కడ మనకి రీసెంట్గా ఒక టైగర్కి సంబంధించిన కొన్ని స్కెలిటల్ రిమైన్స్ దొరికాయి. ఎక్కడ దొరికాయంటే రామ్గర్ విష్ధారి టైగర్ రిజర్వ్ ఉంది కదా మనకి, ఎక్కడ అంటే ఇది రాజస్థాన్కి సంబంధించిన టైగర్ రిజర్వ్. దీని లోపల ఒక అన్ఇన్హాబిటెడ్ ఏరియా ప్రాంతంలో ఈ టైగర్కి సంబంధించిన స్కెలిటల్ రిమైన్స్ దొరికాయంట. ఈ టైగర్ ఏ టైగర్ అని చెప్పేసి వాళ్ళు ఐడెంటిఫై చేశారు.
సో వాళ్ళు ఐడెంటిఫై చేసిన దాని ప్రకారం ఆ టైగర్కి వాళ్ళు ఇచ్చుకున్న కోడ్ నేమ్ ఏంటి అంటే RVT2. ఏంటి RVT2 గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి న్యూస్లోకి వచ్చింది రామ్గర్ విష్దారి టైగర్ రిజర్వ్. సో మనం ఇక్కడ టైగర్ రిజర్వ్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూడాలి. ఇండియాలో ప్రాజెక్ట్ టైగర్ లాంచ్ చేసిన ఇయర్ ఏంటి? 1973, 1973వ సంవత్సరం. అండ్ ఎట్ ప్రెసెంట్ మొత్తం ఈ రోజుకి ఇండియాలో ఉన్న టైగర్ రిజర్వ్ సంఖ్య ఎంత? 55. ఎన్ని? 55 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. అండ్ మొత్తం ఇండియాలో ఉన్న టైగర్స్ సంఖ్య ఎంత? 3689 టైగర్స్ ఉన్నాయి యాజ్ ఆఫ్ సెప్టెంబర్ 2024 ప్రకారం 3689 టైగర్స్ ఉన్నాయన్నమాట. మొత్తం 55 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. రీసెంట్గా ఐడెంటిఫై చేసిన టైగర్ రిజర్వ్స్ చూద్దాం మనం. 52nd టైగర్ రిజర్వ్ వచ్చేసి రామ్గర్ విష్దారి టైగర్ రిజర్వ్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా, ఎక్కడుంది? రామ్గర్ విష్దారి రాజస్థాన్కి సంబంధించిన టైగర్ రిజర్వ్ 52వ టైగర్ రిజర్వ్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ 53rd టైగర్ రిజర్వ్ వచ్చేసి 53వ టైగర్ రిజర్వ్ వచ్చేసి గురుదాసిదాస్ టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన టైగర్ రిజర్వ్ 53వది. అండ్ 54 వచ్చేసి ధోల్పూర్ కరౌలి టైగర్ రిజర్వ్. ఇది కూడా రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించింది. ఎన్నోదండి? 54th టైగర్ రిజర్వ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. 55th లాస్ట్ టైగర్ రిజర్వ్ అంటే ఇప్పుడు రీసెంట్గా డిక్లేర్ చేసిన టైగర్ రిజర్వ్ వచ్చేసి వీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్. 54th టైగర్ రిజర్వ్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, వీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్, మధ్యప్రదేశ్కి సంబంధించిన టైగర్ రిజర్వ్. అండ్ లాస్ట్ రీసెంట్గా డిక్లేర్ చేసిన 55th టైగర్ రిజర్వ్ ఏంటి అంటే రాజస్థాన్ రాష్ట్రంలోనే ఉన్న ధోల్పూర్ కరౌలి టైగర్ రిజర్వ్ అనేది 55వ టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. మొత్తం 55 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయని చూడండి. ప్రాజెక్ట్ టైగర్ 1973లో లాంచ్ చేశారు. అండ్ రీసెంట్గా ఉన్న 4 టైగర్ రిజర్వ్స్ ఏంటో చూడండి. అలాగే ఇక్కడ రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి రామ్గర్ విష్దారి చూసాం కదా, 52వది. అయితే రాజస్థాన్లో ఉన్న రిమైనింగ్ టైగర్ రిజర్వ్స్ పేర్లు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఏమేమి ఉన్నాయి? మొత్తం రాజస్థాన్లో 5 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఆ 5 పేర్లు ఏంటి అంటే మీకు తెలుసు. ఒకటి రామ్గర్ విష్దారి, ఇంకొకటి రీసెంట్గా 55th ఉంది కదా, దాని పేరేంటి? ధోల్పూర్ కరౌలి. మిగతా 3 ఏంటి అంటే రతన్పూర్ టైగర్ రిజర్వ్, సరిస్కా టైగర్ రిజర్వ్, ముకుంద్రా హిల్స్కి సంబంధించిన టైగర్ రిజర్వ్. ఈ 5 కూడా రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన టైగర్ రిజర్వ్స్ అన్నమాట. ఓకే, నజీమ్ అల్ బహర్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఒమన్. ఇక్కడ ఇండియాకి ఒమన్కి మధ్యన జరిగిన ఒక విన్యాసం న్యూస్లోకి వచ్చింది. దాని పేరేంటి అంటే నజీమ్ అల్ బహర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇండియాకి ఒమన్కి మధ్య జరిగిన విన్యాసం నజీమ్ అల్ బహర్ అనేది రీసెంట్గా ఎక్కడ జరిగింది అని అడుగుతారు. ఒమన్లో జరిగిందనమాట. ఓకేనా, నేవీ. అయితే ఇది ఏ వింగ్కి సంబంధించిన విన్యాసం అంటే నేవల్ ఫోర్సెస్కి సంబంధించిన ఎక్సర్సైజ్. ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగింది అని అడుగుతారు. 1993లో నజీమ్ అల్ బహర్ ఫస్ట్ ఎడిషన్ జరిగిందనమాట. ఓకేనా, ఇదేంటి? ఇండియాకి ఒమన్కి మధ్య నావికా దళ విన్యాసం నజీమ్ అల్ బహర్. సో ఇక్కడ ఒమన్ కంట్రీ వచ్చింది కాబట్టి ఒమన్ కంట్రీతో ఉన్న రిమైనింగ్ ఎక్సర్సైజెస్ కూడా చూసేద్దాం. చూడండి, ఇక్కడ అల్ నజా ఎక్సర్సైజ్ కూడా ఇండియా ఒమన్కి మధ్య జరిగిన విన్యాసం. అయితే ఇది దేనికి సంబంధించిన విన్యాసం అంటే మిలిటరీ ఎక్సర్సైజ్. ఇప్పుడు మనం ఎక్సర్సైజెస్ చూసినప్పుడు ఎలా చూస్తాం? ఎయిర్ ఫోర్సా, మిలిటరీయా, తర్వాత నావియా అని చూసుకోవాలి. అన్నీ ఒకే చోట నేర్చుకోవాలి. ఇక్కడ ఇండియా ఒమన్కి మధ్య నావీ ఎక్సర్సైజ్ నజీమ్ అల్ బహర్ అని చెప్పాను నేను, ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది. అయితే మిలిటరీ ఎక్సర్సైజ్ కూడా చూడండి. ఇక్కడే మిలిటరీ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇండియా ఒమన్కి మధ్య అల్ నజా. ఓకేనా, అండ్ ఇండియా అండ్ ఒమన్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఏంటి అని అడుగుతారు. ఎయిర్ ఫోర్స్ వైమానిక దళ విన్యాసం పేరు వచ్చి ఈస్టర్న్ బ్రిడ్జ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ 3 ఇండియాకి ఒమన్కి మధ్య జరుగుతున్న విన్యాసాలు. ఓకేనా, సో ఈ నజీమ్ అల్ బహర్ ఎక్సర్సైజ్ అనేది ఎక్కడ జరిగింది అంటే గోవా కోస్ట్ దగ్గర జరిగింది. ఒమన్ కాదు, గోవా కోస్ట్ దగ్గర జరిగింది, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఇండియా యాజ్ ద 3rd లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ సపోర్ట్ టు యూనిసెఫ్. చిన్న రిపోర్ట్ గుర్తుపెట్టుకోండి. ఏంటంటే యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫండ్ ఏదైతే ఉంటుందో, వీళ్ళు రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఏంటి అంటే ఇండియా ప్రపంచవ్యాప్తంగా యూనిసెఫ్కి సంబంధించి హెల్ప్ చేయడంలో, అంటే యూనిసెఫ్ అంటే మేజర్గా దేనికి సంబంధించి? చిల్డ్రన్కి సంబంధించి ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, వీటికి సంబంధించి ఫండింగ్ ఇస్తూ ఉంటుందన్నమాట. వివిధ దేశాల నుంచి ఫండ్స్ తీసుకుంటూ ఉండి
వివిధ దేశాల నుంచి ఫండ్స్ తీసుకుని యూనిసెఫ్ ద్వారా ఈ యొక్క ఫండింగ్ ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇండియా అనేది ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది దేనికి సంబంధించి యూనిసెఫ్కి ఫండ్స్ ఇవ్వడంలో. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇండియా ఎన్నో స్థానంలో ఉంది యూనిసెఫ్ ఫండింగ్లో అంటే 3వ స్థానం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, యూనిసెఫ్ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సంస్థలు ఏవొచ్చినా ఏం చూడాలి, హెడ్ క్వార్టర్స్ చూడాలి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందో చూడాలి. యూనిసెఫ్ అనేది న్యూయార్క్లో ఎస్టాబ్లిష్ అయిందండి. ఎప్పుడు అంటే 11th డిసెంబర్ 1946, 1946వ సంవత్సరం 11th డిసెంబర్న ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 7th మీటింగ్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఫర్ ద ఇయర్ 2024-25. ఇక్కడ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అనేది న్యూస్లోకి వచ్చింది. మైనారిటీలకు సంబంధించిన జాతీయ కమిషన్, దీనికి సంబంధించి 7వ మీటింగ్ అనమాట. 7th మీటింగ్ రీసెంట్గా జరిగింది. సో ప్రెసెంట్ మైనారిటీ కమిషన్కి సంబంధించిన చైర్పర్సన్గా ఎవరున్నారంటే ఇక్బాల్ సింగ్ లాల్పురా గారు ఉన్నారు. ఎవరు? ఇక్బాల్ సింగ్ లాల్పురా గారు ప్రెసెంట్ మైనారిటీ కమిషన్కి సంబంధించిన చైర్పర్సన్గా ఉన్నారు. ఈయన అధ్యక్షతన 7వ మీటింగ్ జరిగిందని గుర్తుపెట్టుకోండి. అయితే ఈ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అనేది ఇది ఒక స్టాట్యుటరీ బాడీ అనమాట. చట్టం వచ్చేసి 1992లో చేయబడింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1992లో చేయబడిన చట్టం. అయితే ఈ చట్టం దీనికి స్టాట్యుటరీ స్టేటస్ వచ్చిన తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్కి 1993లో వీళ్ళు గుర్తించిన మైనారిటీస్ ఎన్ని అంటే ఓన్లీ 5 మాత్రమే ఉన్నాయి. ఆ 5 మైనారిటీస్ ఏంటి అంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిఖ్స్, బుద్ధిస్ట్, జొరాస్ట్రియన్స్. ఏంటి 1992లో చట్టం వచ్చాక 93లో వీళ్ళు గుర్తించిన మైనారిటీస్ 5 మాత్రమే. ఈ 5 గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇందులో లేనిదేంటి, జైన్స్ లేరు. జైన్స్ని ఎప్పుడు యాడ్ చేసుకున్నారు అంటే ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. జైన్స్ని మైనారిటీ కమిషన్లో ఎప్పుడు యాడ్ చేశారు అంటే 2014వ సంవత్సరం. ఎప్పుడు? 2014లో యాడ్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ప్రెసెంట్ హెడ్ ఎవరండి? ఇక్బాల్ సింగ్ లాల్పురా. అండ్ మైనారిటీ కమిషన్కి సంబంధించి చైర్పర్సన్స్ చూడండి, చైర్పర్సన్ ఉంటారు, వైస్ చైర్పర్సన్ ఉంటారు, ఇంకా 5 మెంబర్స్ ఉంటారనమాట. వీళ్ళ టెన్యూర్ వచ్చేసి 3 years ఉంటుంది. 3 సంవత్సరాల పదవీ కాలంతో ఉంటారు. ఓకేనా, 7 మెంబర్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఇక్కడ ఆర్సిఎస్ ఉడాన్ అంటారు. ఆర్సిఎస్ ఉడాన్ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం ఈ స్కీమ్ గురించి. ఏంటిది ఆర్సిఎస్ ఉడాన్ అంటే? సో ఇక్కడ ఉడాన్ స్కీమ్ అంటే ఏంటి? ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్, నథింగ్ బట్ మొత్తం ఈవెన్ రూరల్ ఏరియాస్కి సంబంధించి కూడా, ఈవెన్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కూడా ఎయిర్ ఫెసిలిటీ కావాలి అంటే నథింగ్ బట్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఎయిర్ సర్వీసెస్కి అందుబాటులో ఉండాలి అండ్ ప్రతి గ్రామం కూడా కనెక్ట్ అయి ఉండాలి అన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకం రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అంటారు, లేదా ఉడాన్ పథకం అంటారు. ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే 2016వ సంవత్సరం అక్టోబర్ మంత్లో 2016లో లాంచ్ చేయడం జరిగింది. ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని గుర్తుపెట్టుకోండి. అయితే ఈ స్కీమ్కి సంబంధించి ఇప్పుడు 8 సంవత్సరాలు కంప్లీట్ అయిందనమాట. మనం చూసాం చాలా స్కీమ్స్కి సంబంధించి వార్షికోత్సవాలు వస్తున్నాయి ఈ నెలలో. అన్నీ చదవండి, చాలా ఇంపార్టెంట్. యూనియన్ గవర్నమెంట్కి సంబంధించి ఏంటి, ఉడాన్కి సంబంధించి ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయిందండి? 8 years కంప్లీట్ అయిందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్కీమ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. The passenger connectivity as of October 2024, over 1.44 crore passengers have travelled under the UDAN scheme. ఉడాన్ పథకం కింద అక్టోబర్ నెలకి, ఓకే, అక్టోబర్ 2024 సంవత్సరానికి ఎంతమంది ప్యాసింజర్స్ ట్రావెల్ చేశారంట? 1.44 కోట్ల ప్యాసింజర్స్ ట్రావెల్ చేశారని చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఒక పాయింట్ చూడండి. రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కొత్తగా 3 ఎయిర్పోర్ట్స్ని లాంచ్ చేశారు ఈ స్కీమ్ కింద. ఆ 3 ఎయిర్పోర్ట్స్ పేర్లు ఏంటో చూద్దాము. రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ కింద మధ్యప్రదేశ్కి సంబంధించిన రేవా ఆఫ్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ అంబికాపూర్, ఛత్తీస్గఢ్కి సంబంధించిన అంబికాపూర్. నెక్స్ట్ సహారన్పూర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన సహారన్పూర్. అడుగుతారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ కింద లాంచ్ చేసిన కొత్త ఎయిర్పోర్ట్స్ ఏంటి? ఈ 3 ఎయిర్పోర్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ 2016లో స్కీమ్ లాంచ్ చేసిన తర్వాత 2017లో మొట్టమొదటి ఎయిర్పోర్ట్ని నరేంద్ర మోడీ గారు ఎక్కడ స్టార్ట్ చేశారని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, April 27, 2017న ఎక్కడి నుంచి అంటే షిమ్లా నుంచి ఢిల్లీకి కనెక్ట్ చేసే ఫ్లైట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా, ఫస్ట్ ఫ్లైట్ ఏది అంటే షిమ్లా టు ఢిల్లీని కనెక్ట్ చేసే ఫ్లైట్ని స్టార్ట్ చేశారనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్కీమ్ని మరో 10 ఏళ్ళకి పెంచుతూ ఇప్పుడు అనౌన్స్మెంట్స్ ఇచ్చారనమాట. ఏంటి, రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ని ఇంకో 10 ఏళ్ళు పెంచుతూ అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో నెక్స్ట్ వన్, యూనియన్ కల్చర్ మినిస్ట్రీ
Gajendra Singh, Union Culture and Tourism Minister Gajendra Singh Shekhawat inaugurated the first ever coal gallery at the National Science Center in New Delhi. Nothing but ikkada coal gallery, భారతదేశంలోనే మొట్టమొదటి కోల్ గ్యాలరీ, సూపర్లేటివ్ ఇష్యూ అనమాట, ఇంపార్టెంట్. కోల్కి సంబంధించిన ఎగ్జిబిషన్ గ్యాలరీ అంటే ఎగ్జిబిషన్ కదా, ఎక్కడ స్టార్ట్ చేశారని అడుగుతారు. ఎవరు? టూరిజం మినిస్టర్, కల్చర్ అండ్ టూరిజం మినిస్టర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే మనకి ఢిల్లీకి సంబంధించిన నేషనల్ సైన్స్ సెంటర్, జాతీయ విజ్ఞాన సెంటర్ ఏదైతే ఉంటుందో నేషనల్ సైన్స్ సెంటర్లో భారతదేశంలోనే మొట్టమొదటి కోల్ గ్యాలరీని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? ఈ ఎగ్జిబిషన్ పేరేంటో కూడా చూడండి, బ్లాక్ డైమండ్ అన్వెయిలింగ్ ద డెప్త్స్ అనే పేరుతో ఈ ఎగ్జిబిషన్ని పెట్టారనమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కిందకి లింక్ చేసుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్, గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డ్ 2024 అవార్డ్స్ ఇన్ యూస్ అనమాట. ఇక్కడ గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డ్ 2024 సంవత్సరానికి సంబంధించి ఎవరిని వరించింది అంటే మోహన్ జీ ఫౌండేషన్ తెలుసు కదా, ఈయన గ్రేట్ ఫిలాంథ్రఫిస్ట్ ఎవరైతే ఉన్నారో మోహన్ జీ ఫౌండేషన్కి సంబంధించిన మోహన్ జీ గారికి గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డ్ 2024 వరించడం జరిగింది. ఈయన పూర్తి పేరేంటి? మోహన్ జీ ఫౌండేషన్కి సంబంధించిన పర్సన్ పేరు మోహన్ పతరిస్సరి కేశవన్. ఏంటి? మోహన్ పతరిస్సరి కేశవన్ మోహన్ జీ ఫౌండేషన్కి సంబంధించిన హెడ్ అనమాట. ఈయనకి గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డ్ 2024 రావడం జరిగింది. అయితే ఈయన ఏ రాష్ట్రానికి సంబంధించిన పర్సన్ అని అడగొచ్చు? కేరళ. ఓకేనా? కేరళ రాష్ట్రానికి సంబంధించిన మోహన్ జీ గారికి గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు ఇవ్వడం జరిగింది 2024 సంవత్సరానికి సంబంధించి. ఓకే, మానవతా విలువలు చూపించి ఎక్కువగా ఈ ఫిలాంథ్రపిక్ యాక్టివిటీస్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వీళ్ళకి ప్రపంచవ్యాప్తంగా గుర్తించి ఇచ్చే అవార్డు అనమాట గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డ్. అండ్ నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ లాంగ్వేజ్ మ్యూజియం ఆఫ్ హిందీ లిటరేచర్కి సంబంధించి, హిందీ సాహిత్యానికి సంబంధించి భారతదేశంలోనే మొట్టమొదటి లాంగ్వేజ్ మ్యూజియంని రీసెంట్గా ఎక్కడ స్టార్ట్ చేశారని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, వారణాసి. ఎక్కడ? కాశీ, వారణాసి, బనారస్. ఈ మూడిట్లో ఏ పేరు చెప్పినా ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఏంటండి ఇది? ఇండియాకి సంబంధించి మొట్టమొదటి హిందీ లిటరేచర్కి సంబంధించిన లాంగ్వేజ్ మ్యూజియం అనమాట. మ్యూజియం ఎక్కడ స్టార్ట్ చేశారని అడుగుతారు. కాశీ, వారణాసి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ అవుట్లే ఎంత అంటే 25 కోట్ల బడ్జెట్తో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? ఇక్కడ ఒక జీకే పాయింట్ ఉంది. భర్తేందు హరిశ్చంద్ర నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ హిందీ లిటరేచర్కి సంబంధించిన పితామహుడిగా ఎవరిని పిలుస్తారని అడుగుతారు. ఎవరు? భర్తేందు హరిశ్చంద్ర. ఓకేనా? సైక్లోన్ వార్నింగ్. ఇక్కడ ఒక సైక్లోన్ రాబోతుంది త్వరలో, దానికి సంబంధించి మనం ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఆ సైక్లోన్ పేరేంటంటే సైక్లోన్ దనా. ఏంటి? సైక్లోన్ దనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సైక్లోన్ దనా అనేది రాబోతున్న 2 రోజుల్లో ఎక్కడ ఎఫెక్ట్ చేస్తుందంట? బే ఆఫ్ బెంగాల్ని ఎఫెక్ట్ చేస్తుందని చెప్తున్నారు. మెయిన్గా ఎఫెక్ట్ అయ్యే స్టేట్స్ ఏంటంట? ఇక్కడ ఒడిషా మరియు వెస్ట్ బెంగాల్ తీరాన్ని ఎఫెక్ట్ చేస్తూ బే ఆఫ్ బెంగాల్లో రాబోతున్న సైక్లోన్ వచ్చేసి సైక్లోన్ దనా అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ సంభవించింది అని అడుగుతారు. బే ఆఫ్ బెంగాల్లో రాబోతుంది. ఐఎండీ వాళ్ళు ప్రిడిక్ట్ చేశారు. ఏంటి? ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రిడిక్ట్ చేశారనమాట. Prime Minister Narendra Modi inaugurated Karmayogi Saptah or National Learning Week at the Dr. B.R. Ambedkar International Center in New Delhi. ఇది దేనికి సంబంధించింది అంటే సివిల్ సర్వెంట్స్కి సంబంధించి స్కిల్స్ ఎన్హాన్స్మెంట్ కోసం తీసుకొచ్చిన ప్రోగ్రామ్ మిషన్ కర్మయోగి. మీ అందరికీ తెలుసు మిషన్ కర్మయోగి అంటే ఏంటి? సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో భారతదేశానికి సంబంధించి వీళ్ళకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట మిషన్ కర్మయోగి. దీనికి సంబంధించి అవేర్నెస్ కోసం ఒక లెర్నింగ్ వీక్ని పోస్ట్ చేశారు. ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఎక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ స్టార్ట్ చేశారని అడుగుతారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ న్యూఢిల్లీలో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? దాని పేరేంటి? కర్మయోగి సప్తా అని గుర్తుపెట్టుకోండి. ఓకే. శక్తి శాట్ మిషన్. ఇక్కడ ఒక మిషన్ న్యూస్లోకి వచ్చింది శక్తి శాట్ అని చెప్పేసి. దేనికి సంబంధించిందో చూద్దాం. ఇన్ ఏరోస్పేస్ స్టార్టప్ స్పేస్ కిడ్స్ ఇండియా ఇనిషియేటెడ్ ద శక్తి శాట్ మిషన్. ఇది ఎవరు స్టార్ట్ చేశారు? మనకి చెన్నై కేంద్రంగా, చెన్నై అంటే తమిళనాడు బేస్గా వర్క్ చేసే స్పేస్ కిడ్స్ ఇండియా స్టార్టప్ ఏదైతే ఉందో వీళ్ళు తీసుకొచ్చిన మిషన్ ఈ శక్తి శాట్. ఇదేంటి అంటే దేన్ని ఉద్దేశించింది అంటే మొత్తం 12,000 గర్ల్స్ ఎవరైతే ఉంటారో అంటే 12,000 గర్ల్స్కి ఈ యొక్క స్పేస్ రంగానికి సంబంధించి శిక్షణ ఇవ్వడం అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని దేశాలకి సంబంధించి 108 కంట్రీస్ నుంచి 12,000 గర్ల్స్కి సంబంధించి సెలెక్ట్ చేసి ఆన్లైన్లో శిక్షణ ఇవ్వడం. ఎంత? 108 అవర్స్.
ఎంత 120 hours శిక్షణ ఇవ్వడం, దేనికి సంబంధించి స్పేస్ టెక్నాలజీకి సంబంధించి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. శక్తి శాట్ మిషన్ అనేది ఎవరు లాంచ్ చేశారని అడుగుతారు. స్పేస్ కిడ్స్ ఇండియా. స్పేస్ కిడ్స్ ఇండియా ఎక్కడుంది అని అడుగుతారు. తమిళనాడుకు సంబంధించి ఉన్న స్టార్టప్ అన్నమాట. ఓకేనా. అయితే వీళ్ళ యొక్క మెయిన్ మోటో ఏంటి అంటే చంద్రయాన్ 4 మిషన్ రీసెంట్గా అప్రూవ్ చేశారు కదా. చంద్రయాన్ 4 దేనికి సంబంధించి? చంద్రయాన్ 4 ఈ మూన్ మీదకి వెళ్ళి శాంపిల్స్ తీసుకురావడానికి తీసుకొచ్చే మిషన్ అనమాట చంద్రయాన్ 4 అనేది. అయితే ఈ చంద్రయాన్ 4 మిషన్కి సంబంధించి శాటిలైట్స్ పంపిస్తారు కదా, ఈ యొక్క పేలోడ్స్, వీటిల్లో వీళ్ళ పాత్ర కూడా ఉండాలి, ఈ గర్ల్స్కి సంబంధించిన పాత్ర కూడా ఉండాలి అని చెప్పేసి తీసుకొచ్చిన మిషన్ శక్తి శాట్ మిషన్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ రిమైనింగ్ ఈ చంద్రయాన్ మొత్తం 3 ఎడిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ల్యాండింగ్ సైట్స్కి నేమ్స్ ఇచ్చారు కదా, ఆ పేర్లు ఒకసారి మెమరైజ్ చేయండి. చంద్రయాన్ 1కి సంబంధించిన ల్యాండింగ్ పాయింట్ ఏమని పిలుస్తారండి? జవహర్ పాయింట్ లేదా జవహర్ స్థల్ అని పిలుస్తారు. అండ్ చంద్రయాన్ 2 పాయింట్ వచ్చేసి తిరంగా పాయింట్ అంటారు. చంద్రయాన్ 3 పాయింట్ వచ్చేసి శివశక్తి పాయింట్ అంటారు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫోకస్ చేయండి. శివశక్తి పాయింట్. నెక్స్ట్, ప్రపంచంలోనే ఎత్తైన వెదురు టవర్ అనమాట. అంటే ఇదొక సూపర్లేటివ్ ఇష్యూ కింద డిస్కస్ చేయొచ్చు. వరల్డ్లోనే లార్జెస్ట్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వెదురు టవర్ ఎక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగిందని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ అంటే ఛత్తీస్గఢ్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీని యొక్క డైమెన్షన్స్ చూద్దాం మనం. 140 అడుగుల ఎత్తు కలిగిన ఈ నిర్మాణం రాయ్పూర్కు 70 కిలోమీటర్ల దూరంలోని కతియా గ్రామంలో ఉంది. 14 లక్షల వ్యయంతో నిర్మించిన 7,400 కిలోల బరువు కలిగిన ఈ టవర్ను కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్థాపించారు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు స్టార్ట్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఓకే, మొత్తం దీని హైట్ ఎంత అంట? 140 ఫీట్ హైట్ ఉంది. ఎక్కడ? ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ దగ్గరలో ఉందన్నమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బాల్య వివాహాల నిరోధకానికి జిల్లాకో ప్రత్యేక అధికారి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. రీసెంట్గా చైల్డ్ మ్యారేజెస్ని తగ్గించడానికి, అబాలిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. అదేంటంటే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రత్యేక అధికారి ఉండాలి ఈ యొక్క చైల్డ్ మ్యారేజెస్ని అబాలిష్ చేయడానికి అని చెప్పి రీసెంట్గా సుప్రీంకోర్టు అనౌన్స్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అండ్ అబాలిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ రీసెంట్గా మనం ఏ యాక్ట్ ఫాలో అవుతున్నామంటే 2006వ సంవత్సరంలో వచ్చిన యాక్ట్ ఫాలో అవుతున్నామని గుర్తుపెట్టుకోండి, అబాలిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్. అండ్ ఆల్సో రీసెంట్గా ఒక రాష్ట్రము ఈ యొక్క మహిళల వివాహ వయసుని 21 సంవత్సరాలకు పెంచుతూ న్యూస్లోకి వచ్చింది కదా, అదేంటి? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ అన్ని ఫోకస్ చేయండి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద టుడేస్ కరెంట్ అఫైర్స్. మిస్సెలేనియస్గా ఇంకేమైనా కవర్ అవ్వకపోతే నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. కీప్ లర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.